అందరికీ నమస్కారం అండి. సంకల్ప్ సప్తాహ్ అనేటువంటి ప్రోగ్రాంకి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఇది 22 జూలై నుండి 28 జూలై 2024 వరకు నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020 గైడ్ లైన్స్కి అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని ఏర్పరిచి అమలుపరచడం జరుగుతోంది. ఈ అమలుపరచడం అనేటువంటిది ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎంహెచ్ఆర్డి వారు ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి తదనుగుణంగా ఒక వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమాల గురించి ఎప్పటి నుంచి నిర్వహిస్తారనేటువంటి విషయం ఇప్పటికే ప్రస్తావించడం జరిగింది. 22 జూలై నుంచి 28 జూలై 2024 పాటు ఒక వారము నిర్వహించాల్సినటువంటి విషయాన్ని రాష్ట్ర సమగ్ర శిక్షా కార్యాలయం ద్వారా కూడా తెలియపరిచి ఉన్నారు. దీనికి అనుగుణంగా ఒక గూగుల్ ట్రాకర్ను ఏర్పరిచి ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఇమేజెస్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, వీడియోలు కానివ్వండి అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించాలనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే అన్ని పాఠశాలల్లోనూ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనిలో ఎవరెవరు పాల్గొనాలంటే స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ ఈ ముగ్గురు ఖచ్చితంగా ఈ చక్కని కార్యక్రమంలో నిమగ్నులై ఉండాల్సిందిగా ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. మరి రోజువారీ కార్యక్రమాలు ఏమున్నాయో ఒకసారి మనం ఈ వీడియోలో గమనిద్దాం. డే 1కి సంబంధించి టిఎల్ఎం డే, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలియపరుస్తున్నాయి ఉత్తర్వులు. అది డే 1. ఈ టిఎల్ఎంగా ఉపయోగించేటువంటి వస్తువులన్నీ లోకల్గా అవైలబుల్గా ఉన్నటువంటి మెటీరియల్నే ఉపయోగించాలనే విషయం తెలియపరుస్తుంది. ఈ టిఎల్ఎం ఎందుకు ఉపయోగించాలనే విషయాన్ని కూడా ఆ రోజున చర్చించుకోవాల్సినటువంటి సందర్భాన్ని తెలియపరుస్తోంది. పోస్టర్స్, స్లోగన్స్, అలాగే గేమ్స్, పజిల్స్, 3D మోడల్స్ లాంటి టిఎల్ఎంను ఉపయోగించి పాఠ్యాంశాలను సమర్థవంతంగా ఎలా అయితే విద్యార్థులకు బోధించడానికి సాధ్యమవుతుందనే విషయాన్ని డే 1లో ఇంక్లూడ్ చేయటం జరిగింది. డే 2 కార్యక్రమాల వివరాలను మనం గమనించినట్లయితే ఇది ఎఫ్ఎల్ఎన్ డే, ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీకి సంబంధించినటువంటిది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారందరికీ ఎఫ్ఎల్ఎన్ గురించి అవగాహన అనేటువంటిది కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 7 రోజుల పాటు జరిగే కార్యక్రమాలని జిల్లా విద్యా శిక్షణా సంస్థలతో సమన్వయంతో నిర్వహించాలని ఈ ఉత్తర్వులు తెలియచేస్తున్నాయి. మరి ఈ ఎఫ్ఎల్ఎన్ అనేటువంటిది నిపుణ్ భారత్లో భాగంగా ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా నిపుణ్ భారత్లో పునాది విద్య మరియు గణిత ప్రాథమిక భావనల్ని విద్యార్థులకు అవగాహన చేయటంలో ఈ డే 2 అనేటువంటిది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుందని తెలియచేస్తున్నాయి. అలాగే డే 3 స్పోర్ట్స్ డే, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అనేటువంటిది అందరూ తెలుసుకున్నటువంటి ఒక ప్రోవర్బ్. ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిలోనే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఉంటాయనేటువంటి విషయం స్పష్టమవుతుంది. అందు నిమిత్తం స్పోర్ట్స్ డేను కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ స్పోర్ట్స్‌కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలను నిర్వహించాలి. అందులో భాగంగా స్పోర్ట్స్‌కు సంబంధించి శారీరక దృఢత్వానికి సంబంధించినటువంటి విషయాలను కూడా విద్యార్థులకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. డే 4ని మనం గమనించినట్లయితే కల్చరల్ డే. ఇది సాంస్కృతిక దినోత్సవంగా దీన్ని మనం పిలుస్తుంటాము. భారతావని అనేక సంస్కృతుల సమ్మేళనం, విభిన్న సంస్కృతుల సమాహారం. మరి ఒక ప్రాంతం వారికి మరొక ప్రాంతం యొక్క సంస్కృతిని తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. దాని యొక్క ప్రాధాన్యతను విద్యార్థుల యొక్క మనసులో చొప్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే భారతావనిని భిన్నత్వంలో ఏకత్వంగా పిలవటం జరుగుతుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీగా ఈ కల్చరల్ డేని ఆర్గనైజ్ చేయాలి. అలాగే డే 5ను స్కిల్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్ డేగా ఏర్పరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం. నైపుణ్యాల్ని పెంపొందించుకునే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా విద్యార్థుల్లో భవిష్యత్తులో రాబోయేటువంటి విప్లవాత్మకమైన డిజిటల్ మార్పుల గురించి వారికి తెలియపరచాలి. అదే సందర్భంలో వారికి అవగాహన కలిగించేటువంటి దిశగా పాఠశాలల్లో ఉన్నటువంటి తరగతులు రూపుదిద్దుకోబడాలి. వారిని భవిష్యత్తు పౌరులుగా తీర్చిదిద్దటంలో ఈ డే ఉపయోగపడుతుందనేటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే డే 6ను గమనించినట్లయితే ఎకో క్లబ్స్ గురించి ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం 33% మేర గ్రీన్ కవర్ ఉన్నటువంటి భారతావని సుభిక్ష సంపదలకు నిలయంగా మారేటువంటి అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు అనేక రకాలైనటువంటి మానవ చర్యల ఫలితంగా ఫారెస్ట్ కవర్ అనేటువంటిది తగ్గిపోతుంది. మరి ఫారెస్ట్ కవర్ని పెంపొందించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత పౌరులైనటువంటి విద్యార్థుల మీద, అలాగే వారికి తెలియపరచాల్సినటువంటి ఉపాధ్యాయుల మీద కూడా ఉంది. కాబట్టి కొత్తగా ఎకో క్లబ్లను ప్రతి పాఠశాలలోనూ ఏర్పాటు చేయాల్సినటువంటి అగత్యం అయితే ఉంది. దానితో పాటుగా ప్లాంటేషన్ డ్రైవ్ను కూడా ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా ఏక్ పేడ్ మదర్ కే నామ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచారు. తద్వారా ప్రతి విద్యార్థి మొక్కలు నాటినట్లయితే పర్యావరణ హితంగా ఉంటుందనే విషయం ఈ డేలో తెలియపరచడం జరుగుతుంది. డే 7 కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే. కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకుండా ఎలాంటి కార్యక్రమమైనా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి కమ్యూనిటీలో పార్ట్గా ఈ విద్యా విధానం అమలుపరచబడాలి. కాబట్టి కమ్యూనిటీలో ఉన్నటువంటి కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ కానివ్వండి, అలాగే పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి సహకారాలతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకమైనటువంటి రోజులను కూడా మనం గుర్తిరిగి వాటిలో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తిథి భోజన్స్ అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటినీ పాఠశాలల్లోనూ, మండల బ్లాక్ లెవెల్లోనూ నిర్వహించాలి. అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఒకరోజు రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష వారి సహకారంతో ఈ కార్యక్రమాలని భారీ ఎత్తున నిర్వహించి ఈ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలని సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా వెలువరించినటువంటి ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అందరికీ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.